గురు పూజోత్సవానికి హాజరయ్యే తీరిక లేదా? సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్న. ఖమ్మం వరద బాధితులకు 3 లారీలో నిత్యావసరాలు పంపిన బీఆర్ఎస్ నేత అంటూ చూస్తా ఉన్నాం. చూడండి, గురు పూజోత్సవం సంబంధించి కూడా ఆయన రావాల్సిన అవసరం ఉండే, కానీ రాలేదు. కొన్ని కారణాలు ఉంటాయి. దాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇంకో విషయం ఏంటి అంటే, మీ ప్రతిపక్ష నాయకుడు హరీష్ రావు మీ మామ అసలు కేసీఆర్ వరద బాధితుల మీద కనీసం స్పందించలేదు. దాన్ని ఏమంటారు? నీ బామ్మర్ది ఎవడైతున్నాడో వాడు పోయి యూఎస్లో జల్సా చేస్తుంది, దాన్ని ఏమంటారు? వీటి గురించి నువ్వు వీటి గురించి మాట్లాడితే వాటి గురించి మాట్లాడాల్సి వస్తుంది. సిగ్గుండాలి కదా కొంచెం మాట్లాడడానికైనా. ఏం మాట్లాడుతారో అర్థం కాదు. ఆయన నిజంగా ఏదైనా జల్సాలు చేయడానికో లేకపోతే ఇంకేటన్నా పోయో ఖాళీగా ఉండో రాకపోతే నువ్వు అన్న ఒక అర్థం ఉంటుంది. ఆడ స్పష్టంగా బిజీగా ఉన్నాడు. దాన్ని పట్టుకొని రాజకీయం చేసి ఏదో బురదలే ప్రయత్నం తప్ప, ప్రతి దశలోనూ బురదలే ప్రయత్నం తప్ప మీ దాంట్లో కనీసం ఒక కించిత్తు నిజాయితీ కూడా కనబడతలేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్నటువంటి ఒక కుట్రకోణం తప్ప వేరే ఏది కనబడతలేదు. ఆ ప్రభుత్వం పైన చిన్న సమస్యలు పెద్దగా చూపించి ప్రజల్లో ఒక రకమైనటువంటి ఏమైనా భావన కలిగించేటువంటి ఒక కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తూ ఉన్నారు ఈ యొక్క కల్వకుంట్ల కాలకేయులు.